పొద్దున్న లేవగానే నీరసంగా ఉండడము, ఏ పని చేయాలన్నా పోస్ట్‌పోన్‌మెంట్ చేయడము, ఎప్పుడు డ్రౌజీగా అనిపించడము, ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నట్లయితే మనం కొన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే నంబర్ 1 ఏంటంటే, మనం రాత్రి కనీసం 8 అవర్స్ సాలిడ్‌గా నిద్రపోతున్నామా లేదా? లేదా బాడీ ఏమన్నా డీహైడ్రేట్ అవుతుందేమో అదొకసారి చెక్ చేసుకోండి. అలానే అన్నీ బానే ఉన్నప్పటికీ కూడా మెంటల్‌గా ఏదైనా స్ట్రెస్‌కి ఎక్కువ గురవుతున్నప్పుడు, ఆఫీస్‌లో ఏదైనా ప్రెషర్ ఉన్నప్పుడు, వర్క్ లోడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి నిరాశగా ఉండడము, నిస్రాణగా ఉండడము, నీరసం అనిపించడము చాలా కామన్‌గా ఉంటాయి. ఇవన్నీ బానే ఉన్నప్పటికీ కూడా కొంతమందిలో రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి చాలా వీక్‌గా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వైటమిన్ డి, వైటమిన్ బి12 ఈ 2 కూడా పరీక్ష చేయించుకోవాలి. ఆ 2 కనుక లోపం ఉంటే అంటే లెవెల్స్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటే కంపల్సరీ దాని సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి. అప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎంత ఎనర్జిటిక్‌గా తయారవుతారంటే మీరొకసారి టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ లోపం ఉన్నట్లయితే కనుక ఆ సప్లిమెంట్స్ తీసుకోండి. అండ్ దెన్ సీ ద రిజల్ట్.